ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. సీనియర్ న్యాయవాది సాంబశివారెడ్డిని నియమిస్తూ జీవో జారీ చేసింది. అధికారిక ఉత్తర్వులను అనుసరించి నాంపల్లి కోర్టులో పంజాగుట్ట పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ నెల 15న నాంపల్లి కోర్టు ఈ మెమోపై నిర్ణయం తీసుకోనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతం నాంపల్లి అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు పరిధిలో ఉంది. సాంబశివారెడ్డి స్పెషల్ పీపీగా నియమించడంతో దోషులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం గట్టి వాదనలు వినిపించాలని పట్టుదలగా ఉందని తెలుస్తోంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ప్రభుత్వం చాలా రోజులుగా నాంపల్లి కోర్టులో సీనియర్ న్యాయవాదులందరినీ కూడా సమీక్షించి ఎవరైతే బలంగా ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు ఎవరున్న దానిపై కూడా అనేక మంది పేర్లను పరిశీలించిన తర్వాత 2 రోజుల క్రితం సాంబశివారెడ్డిని పేరుని పరిశీలించడం జరిగింది. సాంబశివారెడ్డి తన ట్రాక్ రికార్డు, తను గతంలో వాదించినటువంటి కేసులు, తను టేకప్ చేసినటువంటి కేసులో ఎన్ని విజయం సాధించాడనే దానిపై కూడా పూర్తిగా వివరాలు సేకరించిన తర్వాత ఈ రోజు ఉదయం సాంబశివారెడ్డిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ అయ్యేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికైతే సాంబశివారెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, న్యాయ వ్యవస్థ నుంచి, హైకోర్టు నుంచి కూడా ప్రత్యేక పీపీ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపటి నుంచి బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది అనే దానిపై కూడా ఆ సమాచారాన్ని చేరవేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మొదట ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ని ఏర్పాటు చేస్తే త్వరగా ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులందరూ కూడా శిక్ష పడే విధంగా ఉంటుందనేది కూడా అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం ఒక స్టెప్ ముందుకు తీసుకుని ముందుగా ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని ప్రభుత్వం తరఫున, పోలీస్ శాఖ తరఫున బలమైనటువంటి వాదనలు, ఎందుకంటే ఈ కేసులో సాక్ష్యాధారాలన్నీ కూడా డెస్ట్రాయ్ అయిపోయి ఉన్నాయి, తారుమారై ఉన్నాయి. ఇప్పటికీ సేకరించినటువంటి హార్డ్ డిస్క్ ల నుంచి ఎలాంటి డేటా ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి దీన్ని ఏ రకంగా కోర్టులో ప్రూవ్ చేయగలుగుతాము, ఈ కేసులో ఏ మాత్రం మనం వెనక్కి తగ్గినా ఈ కేసు ప్రూవ్ అవ్వకపోయినా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ అప్రతిష్ట పాలయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి దృష్టి ఫోన్ ట్యాపింగ్ కేసు పైన నమోదు చేయడము, దానిపైన దృష్టి పెట్టడము. ఆ కేసులోనే ప్రభుత్వం నిలబడకపోతే, గెలుపొందకపోతే, విజయం సాధించకపోతే ఇంకా మిగతా కేసులన్నిటిపై కూడా ఆ ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ మొదటి కేసులో మాత్రం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ ఏర్పాటు చేసి నాంపల్లి కోర్టులో నడుస్తున్నటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఏ రకమైనటువంటి సాక్ష్యాధారాలని మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, ఆ సాక్ష్యాధారాలు కోర్టుకి సరిపోతాయా లేవా, లేదా ఈ ఫోన్ డేటా సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ ల నుంచి డేటా ఒకవేళ రికవరీ కాకపోతే ఏ సాక్ష్యాధారాలని కోర్టులో ప్రొవైడ్ చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకొని కోర్టు ఆ నిందితులకు శిక్ష వేసే విధంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అనే దానిపై కూడా అన్ని సమాలోచన చేసి ఎవరైతే కరెక్ట్ పర్సన్స్ అంటూ కూడా దానిపై సమీక్ష నిర్వహించి సీనియర్ న్యాయవాదులందరిపై కూడా పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేసి సాంబశివారెడ్డి సరైనటువంటి పర్సన్ అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అతని పేరుని ఖరారు చేస్తూ ఇప్పటికే అధికారికంగా ఆ ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసింది. కానీ మరి కాసేపట్లో అధికారికంగా ఉత్తర్వులు కూడా వెలువడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే 4 పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ అయి ఉన్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్నారు. కస్టడీ కూడా అందరిది ముగిసింది. వీరందరినీ కూడా వివిధ బ్యారెక్స్ లో జైలు శిక్ష, రిమాండ్ ఖైదీగా వీళ్ళు జైలు శిక్ష అనుభవిస్తా ఉన్నారు. దీంట్లో ఇంకా అనేక మంది అరెస్ట్ అవ్వాల్సి ఉంది. రాజకీయ నాయకుల యొక్క పాత్ర కూడా రేపటి నుంచి ప్రారంభమయ్యి వారికి నోటీసులు అందజేసి వాళ్ళు విచారణకు వచ్చినప్పుడు వాళ్ళు నిజంగానే తప్పు చేసినట్టుగా ప్రూవ్ అయితే మాత్రం వారిపై కూడా కేసు నమోదు చేసి జైలుకి తరలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో కోర్టు ఎప్పుడైనా
వ్యక్తులు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ కంటే కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ లో సేకరించినటువంటి సాక్ష్యాధారాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది. దానిపైన మాత్రమే కోర్టు శిక్ష విధించేటువంటి అవకాశాలు ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎటువైపుగా చూసినా కీలకమైనటువంటి సాక్ష్యాధారాలు, ఫోన్ ట్యాపింగ్ తీసుకొచ్చినటువంటి ఇజ్రాయెల్ నుంచి మెషినరీ, దాని ద్వారా బయటికి తీసినటువంటి హార్డ్ డిస్క్లు, ఆ హార్డ్ డిస్క్లు అంతా కూడా పూర్తిగా ధ్వంసం చేయడము, ఎలక్ట్రిక్ కట్టర్లతో కట్ చేయడము, మొత్తం ముక్కలు ముక్కలుగా దాన్ని అమర్చి చేసి తీసుకెళ్లి ఒక వికారాబాద్ అడవుల్లో కొన్ని, ఇటు ఉప్పల్ మూసిలో కొన్ని పాడేయడంతో ఇన్ని రోజుల పాటు వాటర్ లో ఉన్నటువంటి ఆ మెటీరియల్ అంతా కూడా బయటికి తీసి తీవ్రంగా ప్రయత్నం చేసి ఆ డాటాని రికవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది మాత్రం పోలీసులు అభియోగాలు మోపుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా జరిగింది, ఎవరి మీద జరిగింది, ఏ రకమైనటువంటి సమాచారాన్ని రాబట్టారు, దాంట్లో ఎంతమంది ఫోన్ నెంబర్లు ఉన్నాయి, ఎవరెవరి ఫోన్ నెంబర్లు ఉన్నాయంటే కూడా ఖచ్చితంగా కోర్టు ఇవన్నీ ఆధారాలు ఖచ్చితంగా అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ఒకవేళ పోలీసుల తరఫున ఆ సాక్ష్యాధారాలు బలమైనవి సేకరించకపోతే ఇంకా వాదనల ద్వారా జడ్జిని ఈ పూర్తి స్థాయిలో ఈ వివరాలు కూడా ఇచ్చి సాటిస్ఫై చేయగలిగితే జడ్జి ఇమీడియట్ గా దీనిపైన శిక్షలు విధించేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ దిశగానే రాష్ట్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తూ సాంబశివరెడ్డిని పేరుని ఖరారు చేస్తూ మరి కాసేపట్లో ఉత్తర్వుల జారీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.